కావలి పట్టణం వెంగళరావు నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో సంయుక్త నృత్య కళా నిలయం నాట్యాచార్యుని గంగపట్నం లిఖిత, శిష్యులు హరిణి, గాయత్రి, శివనాగేశ్వరి, దుర్గా పావని, రిషిత, రక్షితలకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి జ్ఞాపికలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బెజవాడ రవి కుమార్, డాక్టర్ పి శివప్రసాద్, విశ్రాంత లెక్చరర్ ఎంవిఎన్ ప్రసాద్ రావు, మాజీ కౌన్సిలర్ గంధం ప్రసన్నాంజనేయులు, ప్రధానోపాధ్యాయులు నేల్టూరి శివప్రసాద్ రెడ్డి, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బెజవాడ రవి కుమార్, డాక్టర్ పి శివప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ గచ్చిబౌలి స్టేడియంలో భారత ఆర్ట్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన గిన్నీస్ వరల్డ్ రికార్డు బుక్ నమోదుకై 7300 మంది కూచిపూడి నృత్య కళాకారులతో కూచిపూడి కళా వైభవం మహాబృంద నాట్య ప్రదర్శన జరిగిందని తెలిపారు. ఈ నృత్య ప్రదర్శనలో కావలి సంయుక్త నృత్య కళా నిలయం నాట్యాచార్యుని గంగపట్నం లిఖిత తన శిష్యులు హరిణి, దుర్గా పావని, శివనాగేశ్వరి, గాయత్రి, రిషిత, రక్షితలు పాల్గొని నృత్య ప్రదర్శన చేయడం జరిగిందని తెలిపారు. సంయుక్త నృత్య కళా నిలయం చిన్నారుల పేర్లు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డులో నమోదు కావడం సంతోషంగా ఉందని తెలిపారు. అంతరించి పోతున్న కళలను పిల్లలకు నేర్పిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. సంయుక్త నృత్య కళా నిలయం చిన్నారులకు గిన్నీస్ వరల్డ్ రికార్డు కార్యక్రమంలో అవకాశం కల్పించిన భారత ఆర్ట్ అకాడమీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నామని తెలిపారు. నాట్యాచార్యుని లిఖితను అభినందించారు. పిల్లలకు మంచి శిక్షణ ఇచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని తెలిపారు. పిల్లలందరికీ ఆశీస్సులు అందజేశారు. వెళ్లిన 6 మంది పిల్లల్లో 3 పిల్లలు సంయుక్త సంరక్షణలో ఉన్న పిల్లలు కావడం విశేషం అన్నారు. సంయుక్త సంరక్షణలో ఉన్న 3 పిల్లలు హైదరాబాద్ వెళ్లి పై కార్యక్రమంలో పాల్గొనడానికి సహాయం అందజేసిన దాతలు సిద్ధార్థ మణికంఠ రూపశ్రీ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాతలు ఇలాంటి పిల్లలకు అండగా నిలవాలని కోరారు. కావలి పట్టణం బాలకృష్ణరెడ్డి నగర్లో నివసిస్తున్న మారెళ్ల శ్రీనివాస ఆచారి ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు చేతికి బలమైన గాయం కావడంతో ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకున్నారు. సమాచారం తెలుసుకున్న కావలి పట్టణ మరియు మండల విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పుత్తూరు సుధా ఆచారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పాల్గొని శ్రీనివాస ఆచారికి 18,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని అధ్యక్షులు పుత్తూరు సుధా ఆచారి తెలిపారు. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలతో పాటు ఎవరికి ఏ కష్టం వచ్చినా మేం ఉన్నాం అనే ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ మరియు మండల విశ్వబ్రాహ్మణ సేవా సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని డాక్టర్ అటల్ బిహార్ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. తదనంతరం కావలి ఏరియా హాస్పిటల్లో సుపరిపాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని పేషెంట్లకు, బాలింతలకు, గర్భిణీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంయుక్త కోశాధికారి, కేంద్ర బీఓటీ సభ్యులు కందుకూరి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జీవితం మనందరికీ దిశానిర్దేశమని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్, కావలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ సివిసి సత్యం, పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడు లక్కరాజు భాస్కర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుట్టుబోయిన మాధవరావు యాదవ్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులు కామినేని ఉదయలక్ష్మి, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు తూమాటి తిరుపతి స్వామి, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు జలదంకి విజయ్ కుమార్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మందా శ్రీనివాసులు, పసుపులేటి సుధాకర్, గుంజివాసు, షేక్ మస్తాన్ భాష తదితరులు పాల్గొన్నారు. మిచౌంగ్ తుఫాను బాధితులైన 45 గిరిజన కుటుంబాలకు రెడ్ క్రాస్ రిలీఫ్ కిట్లను పంపిణీ చేశారు. కావలి పట్టణ శివార్లలో చెరువుగట్టు సంఘం గిరిజన కాలనీలో తుఫాన్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు టార్పాలిన్ పట్టలు, ఇతర నిత్యావసర వస్తువులతో కూడిన హైజిన్ కిట్ను అందజేశారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ రిలీఫ్ టీం ఇన్ఛార్జి హరినారపరెడ్డి మాట్లాడుతూ, తుఫాన్ కారణంగా తమ గుడిసెలు ముంపుకు గురి కావడంతో చెరువుగట్టు సంఘం గిరిజన కాలనీ వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లారని, ప్రస్తుతం నీరు తగ్గి, చెమ్మ ఆరడంతో తిరిగి తమ గుడిసెలకు వచ్చారని అన్నారు. వారికి తక్షణ సహాయంగా రెడ్ క్రాస్ జిల్లా శాఖ సమకూర్చిన రిలీఫ్ కిట్లను అందజేశామన్నారు. వీరికి మరింత సహాయం అందేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు అనిల్, ప్రమోద్, టీమ్ సేవియర్స్ భార్గవ్, సుశాల్ తదితరులు పాల్గొన్నారు.